వార్డు సభ్యులు, మహిళా సోదరిమణుల సభ్యులు, వార్డు సభ్యులు, సర్పంచులు అందరు విచ్చేసిన ఈ సన్మాన సభకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు మీకు. అలాగనే వేదికను అలంకరించిన పెద్దలు మరియు మాజీ మంత్రి హరీష్ రావు గారు 6 అడుగుల బుల్లెట్, అభివృద్ధిలో పైలట్, తెలంగాణ రాకెట్, అవునా కాదా? ఇక షురూ చేద్దాం. అయితే ఈ రాష్ట్రంలో సర్పంచులుగా మీరు గెలిచింది గ్రామ పంచాయతీ సర్పంచులు కాదు, గరం పంచాయతీలు. గరం పంచాయతీ అంటే గరంగానే నడిపించారు అందరూ, మాల్పాని అన్నీ. కాబట్టి మీరందరూ చట్టసభలో ప్రవేశం తీసుకున్నట్టు ఏ అసెంబ్లీలలో పార్లమెంట్లలో ఉన్నామని మీరందరూ అనుకోవాల్సిందని ఆ సమయం ఆసమైంది మీకు. కాబట్టి అలాగనే మీరందరూ గెలిచిరో కరెక్టే. మీ అందరికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు కన్ఫ్యూజన్లో పెట్టిండు. ఫస్ట్ జడ్పీటీసీ, ఎంపీటీసీ అనగానే 42% అనగానే ఫస్ట్ రాసుకునేటట్టు మీడియాలో, ప్రెస్లో, పత్రికల్లో, పబ్లిక్లో ఎడ్యుకేట్ చేసిన ఏకైక వ్యక్తి నేనే రాష్ట్రంలో. అలాగనే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందులో 9 బెంచ్ల జడ్జిమెంటు 50% రిజర్వేషన్ అనేది దాటడానికి లేదనేది సీలింగ్ ఉంది దాని మీద. కాబట్టి దాన్ని లెక్కలకి తీసుకోకుండా 42% ఇస్తానని చేయడం వల్ల మళ్ళీ కోర్టు కేసుకి వెళ్ళడము, కోర్టు కేసులో ఉండడము, మళ్ళీ దానికి స్టే రావడంతో మళ్ళీ ఆయన ఏం చేసిండంటే ఇమ్మీడియట్గా సర్పంచ్ ఎలక్షన్స్ తేవాలని సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టిండు. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్కి పార్టీ గుర్తింపు కండువా అనేది ఉండకపోవచ్చు. మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే బీఫామ్ అనేది దీనికి ఉండదు. బీఫామ్ అనేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలకు ఉంటుంది. కాబట్టి మీరంత పెద్దగా మీరు ఏదో పార్టీ ఫిరాయింపులు, పార్టీ మార్పులు ఉంటాయని మీరు అనుకోవద్దు. మీరందరు కలిసి ఏదైతే సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వము మనం ఇంకా బలపరచాలి, ఇంకా బలంగా తీసుకుపోవాలి. మన దగ్గర కేసీఆర్ బాబు ఉండు, 6 అడుగుల బుల్లెట్, హరీష్ రావు సాబ్ ఉన్నాడు, బాలమురుగన్ కేటీఆర్ కూడా ఉన్నాడు మన దగ్గర. బాలమురుగన్ కేటీఆర్ కూడా ఉన్నాడు. దాని వెంబడి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉన్నారు, మన బలగం ఉంది. ఇంతమంది ఉన్నాం కాబట్టి మీరు ప్రతిదీ భయం లేకుండా నిక్కచ్చిగా ఏదున్నా కూడా చేసుకుంటూ పోవాలని పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో మనము కార్యకర్తలను కూడా విస్మరించొద్దు అనేది నేను మనవి చేస్తున్నాను. మీ అందరితో వేదికను అలంకరించిన పెద్దలు అందరూ అంటున్నారు, కార్యకర్తలని ఫస్ట్ గుర్తింపు ఇవ్వండి. మనము జనరల్ ఎలక్షన్లో కానీ మొన్న ఎలక్షన్స్లో కూడా దెబ్బతినడానికి కారణము కార్యకర్తలను విస్మరించినాం మనము. కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మనం పెద్ద పీట వేయాలని మీతో కోరుతున్నాను. అలాగనే ఇప్పుడు మహిళా సోదరిమణులు సర్పంచ్గా గెలిచినారు. కాబట్టి 1992లో 73 ఆర్టికల్ అనేది అమెండ్మెంట్కి వచ్చింది. వచ్చినప్పుడు మహిళలకు 30% రిజర్వేషన్ అనేది వచ్చింది. ఆంధ్రాలో 50% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తున్నారు అక్కడ. కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో మహిళలకు పెద్ద పీట వేయాలని. ఇంకోటి ఏముందంటే మీకు ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం జరిగేటప్పుడు మహిళా సర్పంచ్ ఎంబడి మహిళా సర్పంచ్ భర్త, నార్త్లో అయితే ఏమంటారు అంటే అక్కడ ఎస్పీ అంటారు, సర్పంచ్ పతి అంటారు అక్కడ. కాబట్టి సర్వసభ్య సమావేశంలో ఇక్కడ సర్పంచ్ ఎంబడి భర్త వెళ్తాడు. కాబట్టి మండలి ఎంపీపీ సర్వసభ్య సమావేశాలు జరిగినప్పుడు కూడా భర్త ఎంబడే వెళ్తాడు. కానీ మహిళలకు 92 ఆర్టికల్ 73 ప్రకారంగా వాళ్ళకు స్వతంత్రత అనేది కల్పించాలి. అది మన హక్కు. గెలిచిన అయితే ఒకరోజు చిన్న ఒక సందర్భం జరిగింది, అది నేను మీ ముందు పెడుతున్నాను. ఎంపీపీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. నేనెందుకో ఎంపీపీతో కలవడానికి నేను వెళ్ళా. అక్కడ వెళ్ళేసరికి 6 మంది సర్పంచుల మహిళలు లోపల ఉంటారు, 6 మంది భర్తలు బయటరు. ఏమైనా మీరు బయట ఎందుకు అని అంటే, సార్ వాళ్ళు లోపల మేము లోపల పోవడానికి అంటే సర్పంచ్ గ్రామ పంచాయతీ వాళ్ళ పోతుంది కదా అంటే, లేదు సార్ రావద్దన్నారు, అందు గురించి నిలబడ్డామన్నారు. నేను అక్కడి నుంచి ఒక 1 అవర్ పని చూసుకొని నేను వస్తుంటే ఒక 5 కిలోమీటర్స్ తర్వాత నేను ఆగిన తర్వాత అక్కడ ఏముందంటే న్యూ తిరుమల వైన్స్.
అంత లోపల నేను ఎందుకు ఆగినా అంటే నేను ఎందుకు ఆగినా ఏమనుకోవద్దు మీరంతా. నేను వాష్రూమ్ గిట్లా పోయి వచ్చిన, నా కారు నన్ను చూసి ఏం చేశారు 6 మంది మళ్ళీ 5 సెకండ్స్ బయటకు వచ్చారు. సార్ మీరు ఇటు వచ్చారంటే ఆగినా వాష్రూమ్ వచ్చింది అందు గురించి ఆగినానంటే మీరేం చేస్తున్నారన్నా, లేదు సార్ వేడి బాగుంది చల్లటి బీర్లు, ఇంకో ఆయన ఏమన్నాడంటే అంటే వేడి గురించి కోటర్ కూడా తాగుతున్నాం సార్ అంటే ఓకే క్యారీ అని చెప్పిన తర్వాత రెండో రోజు అదే రోజు వస్తుండే ఆయన రాత్రికి వీళ్ళని వదిలేసారు భార్యలను. పాప మహిళా సర్పంచ్లు అందరూ ఎట్లనో ఆటోలు గీటోలు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దుగాల నేను ఫామ్ హౌస్కి పోతే సర్పంచ్ భర్త ఇద్దరు వచ్చారు పొద్దున్నే 6 గంటలకు. ఏమైందని అడిగిన, ఈ దొంగ వచ్చినోడు రాత్రిలో నాకు అక్కడ వదిలేసిండు, తాగిండు, ట్రాఫిక్ కోడ్ పట్టుకుంటూ ఊజుమన్నాడంట, ఊజిండు. 5,000 అడుగుతుండే, నేను వాళ్ళ నిన్ననే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. అది నేనన్నా సరే 5,000 నేను ఇస్తానే అమ్మా, నీకు 5,000 కదా 5,000 నేను ఇస్తుంది, కోర్టు కేసు పోవాలంట అంటే. కాబట్టి అనేది ఏంటంటే ఈ తాగడం వల్ల లివర్ ఖరాబ్ అయిపోతుంది. మీరు బీర్ తాగితే బ్లడ్ ఖరాబ్ అయిపోతుంది, కళ్ళు తాగితే కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటే మీ దృష్టిలో పెట్టుకొని మహిళా సర్పంచులకు భర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే వాళ్లకు స్వతంత్రత అనేది ఇవ్వండి. వాళ్ళు గ్రామ పంచాయతీలో కానీ అధికారుల దగ్గర పోవడానికి, ఆఫీసులో తిరగడానికి వాళ్ళకు మీరు ఇండిపెండెంట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు తిరిగి చేసుకోగలుగుతారు. వాళ్ళు వంటగదికే మీరు అక్కడికే రెస్ట్రిక్ట్ చేయకండి. వంటగదిలో వెళ్ళి భార్య సర్పంచ్ ఉంటే వంటగదిలో వెళ్ళి సంతకాలు తీసుకొస్తారు, నేను కళ్ళతో చూసిన, అది కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అనేటైనా ఇప్పుడు జిల్లా పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేస్తాడు, కానీ చేయడానికి లేదు. హరీష్ రావు సాబ్కు మొత్తం తెలుసు దాని గురించి. కాబట్టి కోర్టులకు